హాయ్ 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 మామా మనం ఇప్పుడు ఎక్కడ వెళ్తాం తెలుసు కదా, ద గ్లోబ్ గ్రబ్ గచ్చిబౌలి బ్రాంచ్ అన్లిమిటెడ్ నాన్ వెజ్ బఫే 100 ఐటమ్స్ ఉంటాయంట. వెళ్దాం, కుమ్ముదాం, కిరాకుంటది బ్లాగ్. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబా ఇప్పుడైతే ఇది ఎక్కడ తెలుసా, మన గ్లోబ్ గ్రబ్ గచ్చిబౌలి దగ్గర ఉంది. గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఉంటుంది కదా మనకు, గచ్చిబౌలి ఫ్లైఓవర్ కిందికి వెళ్ళి న్యూటన్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్లోనే ఉంటుందని మనకైనా కాల్ చేస్తే వాళ్ళు చెప్పినారు ఆ రిసెప్షన్ వాళ్ళు. అరిటాకులు మనకు ఫిష్ ఉంటుందట, బార్బిక్యూ ఫిష్ చూద్దాము, అది కిరాకు ఉంటుందండి. నిన్న టొమాటోలో అయితే నేను బుక్ చేసిన బాబా, రిజర్వ్ చేసుకున్నాను టేబుల్. 10% ఆఫ్ వచ్చింది అంతే. ఇంకా ఫస్ట్ వస్తున్నా నేను కూడా. ఇట్లా ఉంది, ఫుల్ పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. నాన్ వెజ్ వెజ్ అన్నీ ఉంటాయి అన్నారు. మొత్తం 100+ ఐటమ్స్ అన్నాడు. చూద్దాము, ఇంకా నాన్ వెజ్ చూద్దాము. ఇక చూసుకుంటే ఇక్కడ చికెన్ ఉంది, మంచిగా మసాలాలు పెట్టి ఇట్లా. చూసుకుంటే మనకు కర్రీస్ ఉన్నాయి, మటన్ గోష్ అంట కర్రీ. ఇంకా లైవ్ చూసుకుంటే ఎగ్ మహారాజ్ అని అంట మనకు కర్రీ. ఇంకొక కర్రీ ఇది చికెన్ పట్టియాలని అంట. ఇదేమో మనకు చిల్లీ చికెన్ గ్రేవీ అంట. ఇదేమో మనకు మస్టర్డ్ చిల్లీ ఫిష్ అంట, ఫిష్ కర్రీ. సూపర్ ఉంది అసలు, వేడి వేడిగా అన్నీ. సింగపూర్ చిల్లీ క్రాబ్ కర్రీ అంట, ఇదిగా ట్రై చేయాలి. ఇంకా చూసుకుంటే మన చికెన్ బిర్యానీ, మన హైదరాబాదీ చికెన్ బిర్యానీ ఇది. ఇంకా చూసుకుంటే మనకు సలాడ్స్ చూసుకుంటే డిఫరెంట్ సలాడ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి సలాడ్స్. బన్నులు ఉన్నాయి మనకు, అదేమంటారు సూప్లు ఉన్నాయి. ఇప్పుడైతే మనము వెజ్ బఫెట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే మనకు పప్పు ఉంది, పప్పు కర్రీ. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి ఇది మష్రూము, ఇంకా ఇదేమో మనకు పన్నీర్ కర్రీ. సో మస్తు ఉంది. ఇంకా చూసుకుంటే మనకు వెజ్ బిర్యానీ ఇది. ఇంకా డిఫరెంట్ కర్రీలు అయితే ఉన్నాయి. ఇదొక కర్రీ. ఇంకా ఇది చూసుకుంటే ఇక్కడ వేపుడులు ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు అదేమంటారు బ్రౌనీ ఉంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే గులాబ్ జామున్ ఉంది. ఇంకా మనకు అదేంటి బీట్రూట్ హల్వా. ఇంకా చూసుకుంటే మనకు నూడిల్స్ ఉన్నాయి. ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకు వెజ్ మంచూరియా. ఇంకా ఇక్కడ మనకు ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, మ్యాంగో ఉంది, స్ట్రాబెర్రీ ఉంది, వెనిలా ఉంది, ఇంకా చాక్లెట్ ఉంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు వెజ్ మోమోస్ అంట. ఇంకా చూసుకుంటే ఇక్కడ డిఫరెంట్ కేక్స్ ఉన్నాయి మనకు. ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకు డెజర్ట్స్ ఉన్నాయి డిఫరెంట్. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు లడ్డు ఉంది, మనకు అదేమంటారు జిలేబీ కూడా ఉంది. ఇంకా లైవ్ కౌంటర్స్లో చూసుకుంటే మనకు పావ్ బాజీ చేస్తున్నారు, ఇంకా హలీం ఉంది, ఇంకా మటన్ బిర్యానీ కూడా. సో మటన్ బిర్యానీ ఆడ పెట్టలే, ఇక్కడ పెట్టినారు మటన్ బిర్యానీ. సో మస్తు ఉంది మటన్ బిర్యానీ కూడా. ఇంకా చూసుకుంటే మనకు లైవ్ కౌంటర్లో ఇక్కడ మనకు పానీపూరి ఉంది. ఇంకా చూసుకుంటే ఇక్కడ లైవ్ కౌంటర్లో మళ్ళీ ఇక్కడ పాస్తా కూడా చేస్తూ ఉన్నాడు. టేబుల్ మీదకి రాగానే మనకైతే పన్నీర్ అయితే వచ్చేసింది మామ, పైనాపిల్ కూడా వచ్చేసింది. ఇంకా పన్నీర్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం ఇక మన బఫే. టేస్ట్ అయితే చూసుకుంటే పన్నీర్ చాలా బాగుంది, మెత్తగా. ఇంకోటి ఫ్రెష్గా ఉంది. ఇంకా మసాలాలు కూడా బాగా అంటుకున్నాయి, బాగా బార్బిక్యూ చేసిండు. మన సెకండ్ స్టార్టర్స్ అయితే పైనాపిల్ కూడా బాగుంది, స్పైసీగా ఉంది, మస్తు ఉంది. ఇంకా చూసుకుంటే అది అయిపోయిందో లేదో మనకు పిజ్జా అయితే తెచ్చిచ్చిండు మనోడు టేబుల్ మీద. మనకు వెజ్ పిజ్జా అన్నట్టు, ఇది చికెన్ పిజ్జా కూడా ఉంటుందంట. చికెన్ పిజ్జా అయిపోయింది అన్నాడు. సర్లే వెజ్ అయితే ఇక కానిచ్చేద్దాం. వెజ్ పిజ్జా బాగుంది, కార్న్ ఉంది. మంచిగా అయిపోయిందో లేదో మనోడైతే మనకు చికెన్ వింగ్స్, మనకు ఫ్రాన్స్, ఇంకా చికెన్ మంచూరియా, ఇంకా మనకు అరిటాకులో మనకు ఫిష్ బార్బిక్యూ అంట. సో ఫస్ట్ అయితే చికెన్ మంచూరియా అయితే ట్రై చేద్దాము. చికెన్ మంచూరియా చాలా సాఫ్ట్గా మంచిగా ఉంది, మసాలాలు కూడా బాగా అంటుకున్నాయి. ఇంకా చూసుకుంటే చాలా మెత్తగా బాగుంది, జ్యూసీగా ఉంది. ఇంకా చూసుకుంటే మనకు ఇప్పుడు ఫ్రాన్స్ ట్రై చేద్దాం. వేడిగా ఉన్నాయి. ఇంకోటి చూసుకుంటే ఇట్లా వాసన ఇట్లా కొడుతుంది. ఇంకా టేస్ట్ చూసుకుంటే అంతా బాగానే ఉన్నాయి, కానీ కొంచెం ఉప్పు తగ్గింది. సో ఇంకా చూసుకుంటే మనం ఇప్పుడు చికెన్ వింగ్స్ ట్రై చేద్దాం. మెత్తగా జ్యూసీగా బాగుంది చికెన్ వింగ్స్ కూడా. ఇంకోటి చూసుకుంటే చికెన్ వింగ్స్ ఏ బఫేకి వెళ్ళినా, ఏ హోటల్ వెళ్ళినా అందరు బాగానే చేస్తారు. ఎందుకంటే చికెన్ వింగ్స్ అంత కాన్సన్ట్రేషన్ చేస్తారేమో. సో మస్తు ఉంది, కిరాకు ఉంది. ఇంకా గ్లోబ్ క్రబ్ల స్పెషాలిటీ ఏంటంటే అరిటాక్లో మనకు ఫిష్ అంట. సో అరిటాక్లో ఫిష్. సో చూద్దాం, టేస్ట్ చేసి చూద్దాము. ఇట్లనే నేను అరిటాక్లో ఫిష్ నేను గోవాలో ఇంకా కేరళలో కూడా తిన్నా. సో ఈ టేస్ట్ కూడా సూపర్ ఉంది, అక్కడ కూడా మస్తు ఉండే. సో ఇక 2 అయితే ఇచ్చిండు. ఇంకా అన్లిమిటెడ్ అనమాట, ఎన్నంటే అని తినొచ్చు. నాకైతే మస్తు నచ్చింది ఇది అరిటాక్లో ఫిష్ ట్రై చేయాలి. ఇంకా చూసుకుంటే మనకు షీ కబాబ్ ఇచ్చిండు. షీ కబాబు అంత కాసేం లేదు. సో షీ కబాబ్ ఏందో ఎక్కడ పోయినా నాకు అంత నచ్చదు. సో ఎందుకంటే అదేందో నాకు అంత టేస్ట్గా అనిపించవు షీ కబాబ్. సో ఇంకా చూసుకుంటే ఇవి క్రిస్పీ కార్న్. ఇక క్రిస్పీ కార్న్ అయితే నా ఫేవరెట్ ఇది. ఇంకా చూసుకుంటే అది అయిపోయిందో లేదో మనోడైతే సోయాబీన్ ఏదో బార్బిక్యూ అంట, ఇంకా మన మష్రూమ్ బార్బిక్యూ అంట. సో ఇది సోయాబీన్ అంట, సోయాబీన్ బార్బిక్యూ అంట. సో ఏందో ఇది మళ్ళీ టేస్ట్ చేసి చూద్దాం ఒకసారి. సో ఇంకా చూసుకుంటే బాగుంది, ఓకే, మెత్తగా, కానీ సప్పగా ఉన్నాయి.
సో ఇంకా చూసుకుంటే మనం మష్రూమ్ బార్బిక్యూ అంట. సో చూద్దాం. ఇది కూడా ఇదేం మసాలాలే లేవు, ఇది సాఫ్ట్గా ఉంది. మనోడైతే ఒక డ్రింక్ అయితే ఇచ్చిండు. అయితే డిఫరెంట్ కర్రీస్ అయితే ట్రై చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఇప్పుడు చూసుకుంటే ఇది మనకు చిల్లీ చికెన్ గ్రేవీ, ఇది వేడిగా బాగుంది. ఇంకా చూసుకుంటే టేస్ట్ కూడా బాగుంది, గ్రేవీ కూడా బాగుంది, సూపు మస్తు ఉంది. ఇంకా చికెన్ కూడా మంచిగా ఉంది, మెత్తగా. ఇంకా చూసుకుంటే ఇది మనకు మస్టర్డ్ చిల్లీ ఫిష్ ఇది. సో ఇది కూడా బాగుంది, సాఫ్ట్గా ఉంది కర్రీ కూడా. మంచిగా ఈ అన్నం వేసుకొని తింటే కూడా మస్తు ఉంటాయి ఈ కర్రీలు. ఇంకా ఇది చూసుకుంటే మనకు మటన్ కర్రీ, ఇది మటన్ గోష్ కర్రీ. సో బాగుంది ఇది కూడా. సో మంచిగా టేస్టీగా ఉంది. ఇంకా చూసుకుంటే మనం క్రాబ్ అయితే తెచ్చేసుకున్నాయి. ఇక సింగపూరు మనకు చిల్లీ క్రాబ్ అంట, ట్రై చేద్దాము. సో ఇది తినాలంటే ఇక చేతులు అయితే యూజ్ చేయాలా. సో చూద్దాం. కానీ క్రాబ్లు ఏంటంటే కొంచెం పెద్ద ఉంటే బాగుండదు, అవి సన్నగా ఉన్నాయి. పెద్ద ఉంటే ఏంటంటే దాంట్లో మంచిగా మీట్ ఉంటుంది, మంచిగా తినొచ్చు. ఇది కూడా బాగానే ఉంది, కానీ మరి కొంచెం తగ్గింది మీట్. లోపల ఏముంటుంది చెప్పు. ఇంకా బాగానే ఉంది, ఓకే టేస్ట్ అయితే. ద గ్లోబల్ గ్రబ్ వీళ్ళ చికెన్ బిర్యానీ చూద్దాం. బిర్యానీ వాసన అయితే బాగానే వస్తుంది. ఇంకా చూసుకుంటే బాస్మతి రైస్ కూడా చూస్తే బాగానే అనిపిస్తుంది. ఒకసారి టేస్ట్ చూద్దాం. టేస్ట్ చూసుకుంటే ఓకే, చూసుకుంటే కొంచెం మన హైదరాబాదీ బిర్యానీ లెక్క లేదు, సాఫ్ట్గా ఉంది, మసాలాలు ఏం లేవు. సో గ్లోబ్ క్రబ్ అయితే మనకు ఇది బఫెట్ లొకేషన్ చూసుకుంటే మనకు గచ్చిబౌలి ఫ్లైఓవర్ దగ్గర ఉంటుంది. ఆల్మోస్ట్ బిల్డింగ్ కూడా చూసుకుంటే వీళ్ళది మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. సో మంచిగా దొరికిపోతుంది, అదేం పెద్ద కష్టమేం కాదు. ఇంకా బిర్యానీ అయిపోయిందో లేదో మన అన్న అయితే అది బటర్ నాన్ అయితే ఇప్పుడే తెచ్చిచ్చిండు. అన్న అయిపోయింది అన్న బిర్యానీ తిన్నా అంటే వద్దొద్దు ఇదిగా ట్రై చేయి అన్నాడు. బటర్ నాన్ బాగుంది, టేస్ట్గా ఉంది మన కర్రీలో. ఇంకా చూసుకుంటే ఇక నూడిల్స్గా ట్రై చేస్తున్నా. ఇక నూడిల్స్ కూడా నాకు తినాలనిపించింది. ఇంకా ఒక్కసారి చూద్దాం. నూడిల్స్ కూడా బాగానే ఉన్నాయి, నూడిల్స్ కూడా మంచిగా. మనకు వెజ్ ఐటమ్స్లో ఉంది, మనకు నాన్ వెజ్లో లేదు. కానీ ఇక నాన్ వెజ్ కాబట్టి మనం అన్ని తినవచ్చు కాబట్టి. ఇంకా డ్రింక్ కూడా కాంప్లిమెంటరీ డ్రింక్ ఇచ్చిండు. యాక్చువల్గా డ్రింక్స్ అనేది సపరేట్ ఉంటుంది కదా. ఇంకా చూసుకుంటే లాస్ట్గా మనము ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినాల్సిందే. సో మ్యాంగో, ఇంకా స్ట్రాబెరీ, ఇంకా అదేమంటారు అన్నీ తెచ్చేసుకున్నాను నేను. ఇంకా చూసుకుంటే మనకు డెజర్ట్ చూసుకుంటే మనకు అదేమంటే గులాబ్ జామున్ ఉంది. గులాబ్ జామున్ కానీ నా ఫేవరెట్. ఇంకా అదేమంటారు మనకు బీట్రూట్ హల్వా ఉంది. ఇంకా చూసుకుంటే మనకు అది బ్రౌనీ. సో బీట్రూట్ హల్వా అయితే తిందా బాబా. ఇక చాలా రోజులు అయిపోయింది ఇది కూడా తిని బీట్రూట్. ఎందుకంటే బీట్రూట్ యాక్చువల్గా చాలా మంచిది హెల్త్కి. బీట్రూట్ హల్వా నేను ఏ రెస్టారెంట్ పోయినా బిర్యానీ తర్వాత అయితే పక్క తింటా ఉంటే మాత్రం అక్కడ. ఇంకా చూసుకుంటే నాకైతే ఓకే అనిపించింది, బాగానే ఉండే. సో ఇంకా చూసుకుంటే ప్రైజెస్ చూసుకుంటే నాన్ వెజ్ 1100 అయింది నాకు. ఇంకా ఇదే మామ, లైక్ షేర్ సబ్స్క్రైబ్, వీడియోస్ వస్తూనే ఉంటాయి. చలో బాబాయ్.